ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. సో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నాం. సో పిఠాపురంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న అనే విషయం తెలిసిందే. అలాగే వంగ గీత గారి గెలుపు కోసం ఎక్కడెక్కడి నుంచో కొంతమంది బడా నాయకులు వచ్చి గీత గారిని గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కానీ దానికి పటాపంచలు చేస్తూ జనసేనకి యూత్ పవర్ ఎంత అవుతుందో ప్రతి యూత్ రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి, అలాగే ప్రపంచ నలుమూల నుంచి కళ్యాణ్ గారి గెలుపు కోసం వస్తున్నారు. ఇక్కడ మన దగ్గర కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఒకసారి మాట్లాడదాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది కాజులూరు రామవరం నియోజకవర్గం. ఓకే, కాజు నుంచి వచ్చాం. అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు కళ్యాణ్ గారు అన్న భావనలో కొంత ఉంది. తర్వాత ఏంటంటే బాగా కింద స్థాయి వాళ్ళకి మాత్రం ఇలాంటి వ్యక్తి అరుదుగా వస్తారు. ఈయన ఎక్కడ పోటీ చేసినా అది మా అదృష్టం కొద్ది మాకు ఇక్కడ వచ్చారు అన్న భావనలో మాత్రం చాలా మందిలో అంటే కింద స్థాయి, అది కులం దాటి ఒక ఆలోచన అన్నది వచ్చింది వాళ్ళకి. అభివృద్ధి, వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు, ఆ రెండు మనకి కావాలనుకుంటే కళ్యాణ్ గారు అన్న ఒక థాట్ అయితే, ఒక మార్పు అయితే చిన్నది మొదలైంది ఇక్కడ. అంటే ప్రజల్లోని చాలా రాజకీయ చైతన్యత వచ్చింది. అంటే మీరు చూసుకుంటే కనుక చిన్నవాళ్ళు అనేది పెద్దలు ఉండేది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచించారు. ఒకప్పుడు అయితే ఫ్రీగా పథకాలు ఇస్తానో, లేకపోతే పలానాడికి ఓటేయమంటానో, లేదా డబ్బులు ఇస్తానో ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళన్నీ దాటుకుని డబ్బులు ఇచ్చినా సరే ఓటు వేయడానికి కాకుండా వాళ్ళని నచ్చిన నాయకులు చేస్తున్నారు అంటున్నారు. నిజమేనా అది మీరు చూసిన దాన్ని బట్టి? అది చాలా వరకు ఇప్పుడైతే ఉంది అది. ఎందుకంటే అభివృద్ధి అన్నది మెయిన్ గా తీసుకుంటున్నారు జనాలు కూడా. ఎందుకంటే రోడ్లు చూస్తున్నారు. అంటే కొన్ని పల్లెటూర్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కడికక్కడ అవన్నీ చూస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ సంక్షేమాలని చెప్పేసి 10 మందికి ఇచ్చి 90 మంది దగ్గర లాగేస్తున్నాడు. 90 మంది దగ్గర ఎంత లాగుతున్నాడు? 10 మందికి 10 రూపాయలు చెప్పిన ఇచ్చి మిగతా 90 మంది దగ్గర కూడా 100 రూపాయలు చెప్పిన లాగేస్తున్నారు. అంటే ఎంత నష్టపోతున్నారు అన్నది వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఇది వరకంటే తెలిసింది కాదు, ఇప్పుడు డిఫరెన్స్. అంటే ఇంతకుముందు అయితే బాధుడే అని చెప్పిన అతనే, అది ఇప్పుడు ఆలోచించుకుంటే ఇతను ఎంత బాధ అవుతున్నాడో అన్నది తెలుస్తుంది జనాలకి, సామాన్యులకు కూడా. కాకపోతే లేదో డోర్ డెలివరీ చేస్తున్నారు, రేషన్ అవ్వచ్చు, లేకపోతే పెన్షన్ డబ్బులు అవ్వచ్చు అనుకుంటున్నారు. చాలా స్కీములు కూడా డోర్ డెలివరీ. అది ఆ డోర్ డెలివరీ చూపించి వీళ్ళ డోర్లకి ఎంత దోచేస్తున్నారు అన్నది. అంటే అది రాష్ట్ర ప్రజలది సంబంధించింది. అంటే కొన్ని ఖనిజాలు అవ్వచ్చు, రాష్ట్ర సంపద, ఇదంతా కూడా మెయిన్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అదే లిక్కర్ మీద చూడండి, ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం ఏంటి, ఎవరికి ఇవ్వడం అన్నది వేరు, ప్రభుత్వమే చేయడం వేరు. దానికి తగ్గ ఇప్పుడు క్యాష్ అక్కడ. కానీ ఒక ముఖ్యమంత్రి కాకముందు నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, ఏ ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు లేకుండా చేస్తా అన్న వచ్చిన వ్యక్తి మద్యపాన నిషేధం చేయకపోక ఉన్న రేట్లు పెంచి, అలాగే 8 దాటిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఇంకా బ్లాక్లో ఇంకా ఎక్కువ, అక్కడికి రేట్లు ఎక్కువ ఉంటే దాన్ని ఇంకా డబల్లో ఇంకా బ్లాక్లో అమ్ముతున్నారు. అంటే అది నిజమంటారా? అంటే చాలా మంది మీరు ఇక్కడ ఒకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క మేధావితనం అనుకుంటున్నాడు అతను. అది ఒకసారి పనిచేస్తుంది, అది చూసేసారు ఆల్రెడీ. అంటే మద్యం నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది అతని పరిస్థితి? అంటే అతను తీసుకున్న గోతులు అతనే పడ్డాడు. అది ఇప్పుడు సామాన్యుడు కూడా అర్థమవుతుంది. మరి అక్కడ మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో అని పెట్టారు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్, అలా చాలా నోటిఫికేషన్ అదే మేనిఫెస్టోలో అయితే పెట్టారు. అదే ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు నేను 99% పథకాలన్నీ అప్పుడు అంటే కంప్లీట్ చేశాను. మేనిఫెస్టోలో 99% నేను అన్ని కంప్లీట్ చేశాను అన్నాను. మరి మెగా డిఎస్సీ కానీ, లేకపోతే మద్యపాన నిషేధం కానీ, ఇవన్నీ ఎక్కడికి అంటారు? అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యత గల దాంట్లో ఉండి కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నాడంటే అది అలా క్షమించడానికి నేరం మామూలుగా అయితే. ఎందుకంటే ఇక్కడ కోర్టులు ఉన్నాయి, న్యాయమూర్తులు ఉన్నారు. సామాన్యం మానవుడు ప్రశ్నించలేడు ఇలాంటి ప్రభుత్వాలని. కానీ ఈ చట్టాలు
కోర్టులు న్యాయమూర్తులు ఉమ్, గవర్నర్లు ఉమ్, వాళ్ళు కూడా చూస్తున్నారు అంటే సామాన్య మానవుల్లాగా అంటే సామాన్య ప్రజల్లాగా ఉమ్, చూస్తున్నారు అరికట్టవలసిన వాళ్ళు. రైట్. అతను లెక్కలతో చూస్తే మొన్న అవన్నీ చెప్తున్నాడు. ఉమ్, అప్పటికి ఇప్పటికి రేట్లు ఎంత పెరిగినాయి ఉమ్, అవి చెప్పట్లే. రైట్. అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు 10 రూపాయలు ఖర్చు పెడితే ఉమ్, నేను 12 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఉమ్, అని చెప్తున్నాడు. ఉమ్, కానీ చంద్రబాబు నాయుడు టైంలో 10 రూపాయలు ఉన్న వస్తువు ఈ రోజు 30 రూపాయలు అయింది. అంటే కాలం కొద్దీ పెరుగుతూ వెళ్తాయి రేట్లన్నీ వెళ్తాయి, మరి అంత పెరగవు. అంటే ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఉమ్, ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు, ఉమ్, వీళ్ళకి కావాల్సిన ట్యాక్స్ వేసేస్తుంటారు. ఉమ్, మీకు అర్థమైందండి? అంటే దీనికి అందు గురించి ఏంటంటే ఇవన్నీ కూడా సామాన్య మానవుడు అర్థం చేసుకుంటున్నాడు. ఆ, వాళ్ళ ఎన్ని తెలివితేటలుగా మాట్లాడినా కూడా ఆ, అంటే ఈ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అంటే భారతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంటే ఇంట్లోంచి బయటకు రావట్లేదు ఆడవాళ్ళు, అక్కడ వాళ్ళు. రాయలసీమలో ఇప్పుడు అదే రాయలసీమలో అంటున్నాను. కడప కడప కడప. ఇంట్లో ఆడవాళ్ళు బయటకు రావట్లేదు. ఒక సీఎం గారి భార్య వచ్చిందంటే గుమ్మం ముందుకి ఉమ్, రెండు అనే వాళ్ళు కాకుండా లోపల ఉంటే ఇప్పుడు వెళ్తుంది. ఉమ్. వెళ్తుంటే అప్పుడు పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సతీ సమేతంగా ఒక గుడికి వెళ్ళినట్టు దాఖలు నేను చూడలేదు. అంటే ఒక సీఎం అంటే నాలుగు మతాలని, నలుగురు వ్యక్తుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళాలి కదా. గౌరవించాలి. ఆ, అన్ని మతాలకి గుడికి వెళ్ళవలసి వస్తే గుడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళవలసి వస్తే చర్చికి వెళ్ళాలి. కానీ వీళ్ళు వేరు, ఉమ్, వీళ్ళ దృష్టి అంతా వేరు, ఆలోచన విధానం వేరు. రైట్. ఎంత ఆలోచన క్రూరుడు అంటే ఓ రకంగా చెప్పాలంటే బాబాయ్నే. ఉమ్, బాబాయ్ని చంపించింది జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలుసు. ఉమ్, ఎవరికి ఈవెన్ సుజాత గారికి కానీ షర్మిల గారు వీళ్ళందరికీ తెలుసు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, అవినాష్ రెడ్డిని అంటున్నారు. ఉమ్, అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడని. అతను కాపాడకపోతే ఉమ్, ఈ భారతి రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ లోపలికి వెళ్ళిపోవాలి. అందుకని సచ్చినట్టు కాపాడుకోవాల్సింది అతను. రైట్. వీళ్ళు ఏం చేస్తున్నారు, అవినాష్ రెడ్డిని చెప్తున్నారు తప్ప జగన్ రెడ్డిని అంటలేదు. మెయిన్ ముద్ద జగన్ రెడ్డి. మీకు అర్థం, పురమాయించడం వేరు, చేయించడం వేరు. ఆ హత్య వల్ల మీ అంటే పరిపాలన వల్ల సంబంధం ఏమన్నా? ఆ హత్యే అంటే ఒక హత్య జరిగింది, ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ రాక్షసత్వం. మీకు పోలీస్ అర్థం, డిపార్ట్మెంట్ మనిషి యొక్క సైకోయిజం. మీకు అర్థమైందా? సైకోయిజం అని ఎందుకంటున్నా అంటే వాళ్ళ బాబాయ్ అతని కోసం కష్టపడ్డాడు. అతను ఫస్ట్ ఎంపీ అవడానికే వాళ్ళ బాబాయ్ని ఒప్పించి ఇది చేశారు. అన్ని త్యాగాలు చేశాడు అతను, వాళ్ళ బాబాయ్ అయితే ఇతని కోసం. లాస్ట్కి ఏంటంటే ఇతను చెడ్డోడని తెలుసు, ఫ్యామిలీ కోసం కొంత తగ్గి అన్నిటి కోసం తగ్గాడు అతను. అన్ని తగ్గినా కూడా లాస్ట్కి వెళ్ళి ఏం చేశారంటే మరీ దారుణంగా. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక రకంగా తప్పే. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా ముందు చట్టం బంద్ చేయలేదు. అక్కడ చట్టం బంద్ చేయలేదు. ఈవెన్ అక్కడ అంటే ఒక ఎస్సీ లాటోళ్ళు, సిఏ లాటోళ్ళు కూడా ఉన్నా కూడా అక్కడ శుభ్రం చేసేస్తున్నారంటే అతను నీకేం తెలియదు, వాళ్ళ పక్కన ఉండు అని చేసేసారు వాళ్ళు అన్నీ. కానీ మీరు ఇప్పుడు ఏం వర్క్ చేస్తుంటారు? అంటే మీరు సంపద అంటే ఏం పని చేస్తుంటారు? నేను ప్రజెంట్ అయితే అంటే వ్యాపారాలు కొద్ది చేసి ఇంకా రిటైర్ అయినట్టుగా, అంటే పరిగెట్టకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేనికి వెళ్ళినా కూడా మైనస్ పడుతున్నాం. లేదంటే అలాంటి పార్టీలతో జాయిన్ అయిపోతే వేరు సంపాదించుకోవాలనుకుంటే. అంటే ఎందుకని అంటే ఇప్పుడు మీరు అంటే రామచంద్రపురం అంటున్నారు, అవును, అక్కడి నుంచి మీ పనులు ఆపుకొని అవును, మీ వ్యాపార పనులు కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత పనులు కావచ్చు, అన్ని ఆపుకొని గత కొద్ది రోజులు ఇక్కడ తిరుగుతున్నారు, క్యాంపెయినింగ్ చేస్తున్నారు కళ్యాణ్ గారి గెలుపు కోసం. ఎందుకు అంతగా? అంటే ఒక నిజాయితీ గల వ్యక్తి, ఒక మంచి వ్యక్తి వస్తే ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. మీకు అదే చెప్తుంటా, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తుంటే అది వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఇక్కడ కొన్న డ్రింక్ ఇతనికి వస్తుంది లాభం అనుకుంటున్నారు, అది గవర్నమెంట్కి వెళ్తుంది కదా. ఆ దృష్టితో చూడట్లేదు నేను చెప్పని. అంటే మన జేబులో డబ్బులు తీసుకోవట్లేదు కదా, మనకి ఇస్తున్నాడు 10 రూపాయలు, ఇచ్చినోడు హ్యాపీగానే ఉన్నాడు. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళను అందరికి వస్తే హ్యాపీ, ఇందులో ముగ్గురికి వచ్చి మిగతా వాళ్ళకి రావట్లే. కానీ వాళ్ళ కొన్ని దాంట్లో ట్యాక్స్ పడుతుంది, మనం కొన్ని ట్యాక్స్ అన్నీ పడుతున్నాయి. అలాగే ఈ రోజున ఆటో వాళ్ళు కూడా గోలెడుతున్నారు, మామూలుగా గోలెట్టలేదు. ఎందుకంటే 10,000 పడినా రిపేర్లు అయిపోతున్నాయి వాళ్ళకి, అంతకన్నా ఎక్కువ బాగా అడిచింది కొన్ని నెలలు అయిపోతున్నాయి.
ఇంకా ఎన్ని పెంచేసాడండి. కానీ ఇప్పుడు మరి అదే ఆటోల కోసం మీరు మారుతున్నారు కాబట్టి ఇప్పుడు అదే ఆటో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వస్తే గనక మహిళలకు ఫ్రీ బస్ పెడతారంట. అవును, దానివల్ల ఆటో వ్యాపారం దెబ్బతింటది కదా. ఇప్పుడు కొన్నది కూడా వాళ్ళకి లేకుండా పోతుంది. దెబ్బతింటది. కాకపోతే అది చేసే విధానం బట్టి కొంత ఉంటుంది. అంటే ప్రీ బస్సులు ఇచ్చేస్తున్నారు కదా, ఉత్తరే తిరగరు కదా ఆటోలు కూడా. వాళ్ళకి పనులు ఉంటాయి కదా ఇంటి దగ్గర ఏదైనా అవసరమైనప్పుడు ఎలాగ వెళ్తారు అవన్నీ. అంటే ఉత్తనే తిరిగితే వాళ్ళకు కూడా ఒక 20-30 రూపాయలు ఖర్చు. ఎందుకంటే ఉత్తనే కదా అని కాకినాడ నుంచి ఇక్కడికి పిఠాపురం దిగడానికి ఇక్కడ డ్రింక్ తాగాలి. అంటే మేము చాలా మంది ఆటో కార్మికులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆటో ఫ్రీ బస్సులు పెడుతున్నప్పుడు మా ఆటో సంఘాలు ఏమవుతాయి, మా ఆటోలు కూడా దెబ్బతింటది కదా అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలు అన్నమాట. అవునవును. ఇప్పుడు అన్ని రూట్లకి కూడా బస్సులు వెళ్ళలేవు. ఇప్పుడున్న రోడ్ల పరిస్థితి చూసినా ఏ చూసినా అని చేతంటే వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది మామూలుగా. ఇప్పుడు ఎవరు కూడా అలాగనే ప్రభుత్వం కూడా బస్సులు ఎన్నో రిపేర్ చేయించాలి. అయ్యే ప్రైవేట్ బస్సులు అయితే ఎప్పుడో సీల్ చేస్తారు. ఆ బస్సులు గేర్ బాక్స్లు ఎక్కడ ఆగిపోతున్నాయో తెలియలేదు. మీరు అంటుంది ఏంటంటే ఒక కొత్త వ్యాపారం వచ్చిందంటే పాత వ్యాపారం ఎటు వెళ్ళిపోతుంది, కొత్తది కొత్త పాతదే. అలాగే ఒక పథకం వచ్చిందంటే వీళ్ళకి నష్టం జరగదు, దాని తగ్గట్టు జరుగుతుంది అంటారు. అమలు పరిచి వాళ్ళని బట్టి ఉంటుంది అది. వాళ్ళని బట్టి వీళ్ళకి కొద్దిగా నష్టం జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుంటది. ఇక్కడ స్త్రీలకి అంటే ఆడవాళ్ళకి పనులు ఉన్న వాళ్ళకి ఇది అవుతారు. తర్వాత ఎలాగా కూడా ఎక్కువ శాతం మంది బస్సు ప్రయాణం తగ్గిపోయారు. మామూలుగా పల్లెటూరులో ఎక్కువ ఉంది బాగా. వాళ్ళు కూడా ఏంటి ఏ ఆటో వస్తా ఆటో గురించి వస్తారు, ఇంకొక 10 నిమిషాలు బస్సు వస్తుందని కూడా ఆగట్లేదు ఎవరండి. టైం బట్టి ఆటోమేటిక్గా ఆటో ఎక్కేస్తున్నారు. ఎక్కిన తర్వాత సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు ఎక్కితే కదా అని ఓ రకమైన ఒక ఐడియా. అంటే ఇప్పుడు మరి ఫైనల్ గా చెప్పండి, అంటే పిఠాపురంలో మీరు కొద్ది రోజులుగా తిరుగుతున్నారు కాబట్టి కళ్యాణ్ గారి గెలుపు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? అదే చెప్తున్నాను, ఒక మార్పు అన్నది మొదలైంది ఇక్కడ. ఆ మార్పే విజయానికి మెజార్టీ. అంటే మామూలు మెజార్టీ అంటే అది వేరు. ఇంకా ఇప్పుడు గీత గారు ఉన్నారు, ఆవిడ ఇంతకుముందు నుంచే ఉంది పొలిటికల్ గా. ఎవరు వచ్చినా ఇక్కడ మామూలు. కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వస్తే వేరు ఇక్కడ. అందులోకి పిఠాపురం అంట్లోకి కాకినాడ మరిపింతారు ఆయన వస్తే ఖచ్చితంగా. అంటే అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండొచ్చు. రేపొద్దున ఇలాంటి వాళ్ళు వస్తే ఒక 100 కోట్లతో ఇక్కడ ఒక హాస్పిటల్ అన్నది. అంటే అది కూడా అంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా కూడా ఈయన పిలిస్తే ఫ్రీగా వచ్చి చేసి డాక్టర్స్ కూడా ఉన్నారు ఎంతో మంది. అంటే సేవ చేసి విధానాలు ఉండేవాడు. అలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు ఇలాంటి ప్రేరణతోటి. ఎందుకంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అలాగే అంటే మెయిన్ ఇది. అలాంటి ఎంతో మంది ఇప్పుడు ముందుకు వచ్చి ఇస్తున్నారు స్వచ్ఛందంగా. అది ఎవరి వలన? ఒక చిరంజీవి వలన, ఒక పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు, అలాంటి మనస్తత్వం గల వాళ్ళు ఉండడం వలన ఆ ఎఫెక్ట్ అన్నది ఉన్నది. అంటే కొన్నాళ్ళు బట్టి నిలబెట్టుకున్నారు. అదే మన ఎడిటర్ కట్ చేసుకుంటారు, ప్రాబ్లం కాదు. ఏంటన్నా మీరంతా చూస్తుంటే కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, యువత రాజకీయాలకు రావాలి అని చెప్పి. సో మీరంతా ఇక్కడ చూస్తుంటే యువకులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? అది మండపేట నియోజకవర్గం, కోరిమిల్లి గ్రామం. మండపేట. ఎందుకన్నా మండపేట నుంచి వచ్చి పిఠాపురంలో పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ధనం, మతం, ప్రాంతం, కులం ఇవన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లో కొత్త వరవని తీసుకురావాలని చెప్పి ప్రయత్నించేటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో ఆయన ఆలోచనలకు అనుగుణంగా మేము పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి స్వచ్ఛందంగా కృషి చేయాలని మాత్రమే వచ్చిన వ్యక్తులు. అంటే ఎందుకన్నా మీరు ఒక చదువుకున్న వ్యక్తికి అంటే మీకు ఇంకా చదువుతున్నారు? నేను చదువుతున్నాను అన్న, లా చేస్తున్నాను అన్న. అంటే ఇప్పుడు మీరు లా చేస్తారంటే మీకు చాలా టైం కావాలి, మీ బుక్స్ కట్ట చదువుకోవడానికి, లా పాయింట్స్ కట్ట. మరి ఎన్నో ఆపుకుని ఎందుకన్నా అన్న? మన రాష్ట్ర భవిష్యత్తు మారాలన్నా, మనకు ఉద్యోగ అవకాశాలు ఉండాలన్నా, ఉపాధి, విద్య, వైద్యం ఇవన్నీ సక్రమంగా జరగాలంటే సరైన పరిపాలన కావాలి. ఆ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ద్వారా వస్తుందని మేము విశ్వసించాం. కాబట్టి ఈ రోజు మేము స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కృషి చేస్తున్నాం. అంటే ఇక్కడ మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే మీ అంతటి మీరు వచ్చారా? వేరే పార్టీలాగా మేము డబ్బులు తీసుకుని పనిచేసే వ్యక్తులం కాదు మేము. మా కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో మాకు ఆయన ఆశయాలకు అనుగుణంగా మాత్రమే నడిచేటువంటి వ్యక్తులు మేము.
సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీరు పిఠాపురం? మేము పిఠాపురం తిరుగుతున్న 2 రోజుల నుంచి తిరుగుతుంటే పిఠాపురంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆయన వస్తే పిఠాపురంలో పెను మార్పులు జరుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారు వస్తే పిఠాపురంలో కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురం నియోజకవర్గం యొక్క భవిష్యత్తును మారుస్తుందని చెప్పేసి నమ్ముతున్నారు వాళ్ళు. అన్న మీరు చెప్పండి, మీరు ఎటు నుంచి వచ్చారు? అవనగడ్డ నుంచి అన్న. అవనిగడ్డ. అవనగడ్డ. ఎందుకని అవనిగడ్డ చాలా దూరం కదా ఇక్కడ నుంచి? కళ్యాణ్ గారి కోసం ఎంత దూరం అయినా, ఎంత దూరం రావడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. అంటే ఇప్పుడు ఆయన ఒక సినిమా తీసుకునే వ్యక్తి, ఒక సినిమా రిలీజ్ అయిందంటే అక్కడి నుంచి వచ్చి బెనిఫిట్స్ వాళ్ళు కూడా చూస్తారు. అలాంటి వ్యక్తి కోసం మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు అంతగా? ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఆయన ఒక మాట పిలిపిస్తే ఎంత దూరమైనా ఎక్కడికైనా రావడానికి మేము అంత సిద్ధంగా ఉంటాం. అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఒక 2 days నుంచి ఉంటాం. అలాగని ఏదైనా మనీ ఇచ్చి ఉండమన్నా? లేదండి, నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను. నా ఓన్ మనీతో నేనే ప్రచారం చేసుకుంటాను. అంటే మీ ఓన్ నేనే చేసుకుంటాను. అంటే ఎందుకన్నా ఒక వ్యక్తి మీద మీకు అంత అభిమానం ఎందుకంటారు? అంటే అభినగట్ నుంచి వచ్చి కళ్యాణ్ కోసం ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అంటే నేను చిన్నప్పటి నుంచి కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగాం. ఆయన ఐడియాలజీ కానీ తనకు అంటే భారతదేశం మీద ఉన్న తనకున్న ఇంట్రెస్ట్, తన రూపురేఖలు చేంజ్ చేద్దామని, మన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మెయిన్గా రూపురేఖలు చేంజ్ చేద్దామన్న తన ఐడియాలజీ కానీ తనంటే చాలా ఇష్టం. కానీ జనసేన పార్టీకి కుర్రవాళ్ళు ఉంటారా అని చెప్పి విన్నాను, యూత్ పవర్ ఎక్కువ అని చెప్పి. మిమ్మల్ని చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది. అంటే యూత్ ఎక్కువ ఉంటారా జనసేన పార్టీకి? కన్ఫర్మ్ యూత్ ఉంటారు, ప్లస్ మన సీనియర్స్ కూడా ఉంటారు. మ్యాక్సిమం ఎక్కువ సీనియర్స్ ఉంటారు, సార్ యూత్ ఉంటారు. అంటే మరి మీకు ఎలా అనిపించింది ఇక్కడ పిఠాపురం వచ్చారు? రెస్పాన్స్ బాగుందన్న. అంటే మీరు ఏ ఊళ్ళు కవర్ చేశారు? అంటే ఇప్పుడు సో అంటే మీరు ఏం చదువుతున్నారు? అదే జాబ్ చేస్తున్నాను. ఏం చదువుతున్నారు? అది బీటెక్ అయిపోయింది. అంటే ఇప్పుడు కొత్తగా ఒక చట్టం వచ్చిందన్న, అంటే మీకు దాని మీద అవగాహన ఉందో లేదు? ఉందన్న. ప్రెసెంట్ యాక్ట్, ల్యాండ్ యాక్ట్ గురించి వచ్చింది కదా. సపోజ్ ఏంటంటే దాని గురించి చాలా వేస్ట్ అన్నది యాక్ట్ అనేది. ఎట్లాగంటే సపోజ్ నేను బీటెక్ చేస్తున్నాను, నాకు ఒక బ్యాంక్ నుంచి లోన్ కావాలి అంటే ప్రెసెంట్ ఇంప్లిమెంట్ చేసిన యాక్ట్ మనకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయరంట. ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఆ జిరాక్స్ అనేది బ్యాంక్ లో పెడితే మనకి లోన్ ఎవరు అప్రూవ్ చేయరు. ఈ జిరాక్స్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అన్న? యూజ్ అవ్వదు కదా. ఇప్పుడు నా స్థలం, నా ప్రాపర్టీ, అంటే మా ఫాదర్ నుంచి వచ్చే ప్రాపర్టీ, అది నేను బ్యాంక్లో, అంటే ప్రాపర్టీ అనేది నా ఫోటోనే ఉండాలి, అదే మా ఫాదర్ ఫోటో లేదా నా ఫోటోనే ఉండాలి. ఆ డాక్యుమెంట్ మీద ఆయన ఫోటో ఉండడం ఏంటి? అది ఎలా పాసిబుల్ అన్న? అంటే అన్నట్టు మీద కదా ఓన్లీ పాస్బుక్ మీద వేసారు, అది కూడా ఈ ల్యాండ్, అదే రైతుల పాస్బుక్ మీద వేసారు. అంటే మీ ల్యాండ్స్ మీద ఓకే, దీని గురించి అయితే బ్యాంక్ నుంచి లోన్ రాదు, దానివల్ల యూజ్ లేదు. ల్యాండ్ యాక్ట్ కింద అట్లాంటి జిరాక్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకు ఎవరు? అది ఎక్కడ పెట్టుకుంటారు? ఎవరి దగ్గర ఉంటున్నాయి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎందుకంటే ఎన్నో భూములు వివాదాస్పదంగా ఉన్నాయి. అంటే నాదని ఇదని నాదని చెప్పి కొట్టుకునే ఫ్యామిలీస్ కానీ గవర్నమెంట్ సెక్టర్, అన్ని సెక్టర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. అవి అన్నిటిని సరి చేయడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. సో అది వస్తే మంచిదే కదా, చాలా మంది ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కదా. ఓకే, యాక్ట్ అనేది రావచ్చు, ఆన్లైన్ అవ్వడం కూడా మేము కూడా కోరుకుంటాం. ప్రజెంట్ జనరేషన్ లో ఆన్లైన్ అవ్వడం చాలా ఇది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను, నా ప్రాపర్టీ ఇక్కడ సపోజ్ ఇంట్లో ఎవరు లేరు, ఫ్యామిలీని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాను, అక్కడ ఉంటున్నాం. నా ప్రాపర్టీ ఏమవుతుందంటే, ఆ ఇంట్లో ప్రజెంట్ నేనున్నా, నా ఆస్తి, నా హౌస్ ఎవరు ఉండరు, అది సమాన ఎక్స్ పర్సన్ వచ్చి ఆ హౌస్ ని ఎవరన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాకు తెలియదు అది ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రాపర్టీ నా పేరు మీద ఉంది, కానీ ఎవరో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మళ్ళీ నేను ఒక 6 months కో లేకపోతే 1 year కో నేను వెళ్ళి నా హౌస్ నేను వెళ్తుంటే ఆ ప్రాపర్టీ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్న అతను నన్ను రానివ్వట్లేదు, నా ఇంటికి నన్ను రానివ్వట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? సపోజ్ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళో లేకపోతే వెళ్ళి ఈ ప్రాపర్టీ నాది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తే, లేదు ఇది అతనిదే అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్ చూపిస్తాడు. ఎలా? నాకు తెలియదు నా ప్రాపర్టీని ఆయన పేరు మీద ఎలా ఉంది? నేను ప్రూవ్ చేసుకోవడానికి కోర్టుకి కూడా వెళ్ళలేదు. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ ఆఫీసర్ అనే అతను నాకు సమాధానం చెప్పాలి. ఆయన అప్రూవల్ చేసేంత వరకు నేను ఎప్పుడైతే ఇది నాది అనేది 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. టీఆర్ఓ
ఒక 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. అప్పటి వరకు ఆయన ఓకే చేసేంత వరకు ఇది నాకు సంబంధించిన ఆస్తి అని, లేదా నా ఎక్స్పర్సన్ ఇది ఆస్తి తనదే అని చెప్పేసి ఒక కాగితం ఇస్తే అది తీసుకుని నేను కోర్టుకి వెళ్ళాలి, సుప్రీం కోర్టుకి. ఆ కోర్టుకి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాలి, నా ఆస్తి కోసం నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ, అక్కడికి వెళ్ళాలి. ఇంత ప్రాసెస్ మొత్తం ఈ యాక్ట్ వల్ల వచ్చింది. నా హోమ్ నా ఇల్లు కోసం, నా స్థలం కోసం నేను ఇంత ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అంటే ఇది ఇష్యూస్ ఉన్నావు అంటున్నారు కదా, అంటే మీరు ప్రాపర్ గా ఉంటే కనుక మీకు ప్రాపర్ గా అంటే ఎవరైనా ఆస్తే కదన్నా, అట్లా వదిలేసుకుని వెళ్ళిపోతే అంటే ఓన్ హౌస్ ని కానీ ఓన్ స్థలం కానీ ఎలా? అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారని చెప్పన్నారు, ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్. ఎందుకని ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ సచివాలయం జాబ్ వస్తున్నాయి, అంటే 5,000 చేయమంటారా? వాలంటీర్ జాబ్స్ వస్తున్నాయి. అదే 5,000 చేయమంటారా? నేను చేసిన బీటెక్ ఇంజనీరింగ్ మెకానికల్ చేశాను నేను. అక్కడ శాలరీస్ అనేది ఇది ఆఫ్ చేశాను కదండి. అంటే ఎందుకని అక్కడే ఐ మీన్ హైదరాబాద్ మన ఏపీలో కూడా జాబ్స్ ఉన్నాయంట కదా, ఎక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పి అంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఉండేది దివిసీమ. దివిసీమ అనేది డిఎస్సికి కోచింగ్ సెంటర్ కి మంచి ఫేమస్. ఇంతవరకు ఇస్తా అన్నది కూడా ఇంతవరకు మనకి నోటిఫికేషన్ అలాంటి ఏం లేదు. మొన్న వచ్చింది కదా మెగా డిఎస్సి లేదా నోటిఫికేషన్, అంటే మెగా డిఎస్సి ఐటీ మినిస్టర్ గా చేసిన అమర్నాథ్ గారు 13 లక్షల కోడిగుడ్లు కుళ్ళిపోయినాయి అంట. 13 లక్షల కోట్లు తీసుకొచ్చేసాం, వైజాగ్ లో కంపెనీలు స్టార్ట్ చేసాం అని చెప్తున్నారు కదా. అవి చెప్పారన్న బొబ్బట్లు అవి చెప్పారు కదా, బొబ్బట్లు కంపెనీలు అవి చెప్పారు కదా. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చినాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని చెప్పి. అమెజాన్ కంపెనీ అన్నారు కదా, ఇన్ఫోసిస్ అన్ని లేదన్న, అన్ని గ్రాఫిక్స్ మనకి కనిపించేదంతా గ్రాఫిక్స్ అన్న. ఇప్పుడు ఏమంటారు అన్న, మరి మీరు పిఠాపురంలో వచ్చారు, అలా ఉంది మరి ఇక్కడ ప్రజల బాగుంది, రెస్పాన్స్ అయితే బాగుంది. కళ్యాణ్ గారు గెలుస్తున్నారు అసెంబ్లీలో, ఆయన నమ్మ వాయిస్ మేము వింటామన్నా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా జగన్ గారు, వాటిని ఇప్పుడు అంటే ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి అనేది జరుగుతుంది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, వైనాట్ 175 ఉన్నారు కదా, దాని గురించి మీరు ఏమన్నా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలన్నా, తల్లికి చెల్లికి కూడిపెట్టలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన సొంత చెల్లెలైనటువంటి షర్మిలారెడ్డి ఆయన గత 16 నెలలు జైల్లో ఉన్న కాలంలో వైఎస్ఆర్సీపీ అనే పార్టీని తన భుజ స్కంధాలపై నడిపినటువంటి వ్యక్తి షర్మిలారెడ్డి. అటువంటి వ్యక్తికే తన ఆస్తిలో కనీసం ఒక చిల్లి పైసా ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఓటేస్తారనుకుంటాం. మనకి చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క అవివేకం మాత్రమే. కానీ అంటే మీరు పర్సనల్ గా వెళ్తున్నారు కాబట్టి, అంటే ఇక్కడ కళ్యాణ్ గారు కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీరు 3 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తి సమాజాన్ని ఏ విధంగా ఆయన నడిపించగలరు? మరి కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అంటున్నారు. కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు పడిన నష్టం ఏమీ లేదు. కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఉపాధి కోల్పోవట్లేదు. కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పట్టలేదు. కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు అది ఆయన పర్సనల్ మాత్రమే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వంటి చేసేటువంటి వికృత చేష్టలు యావత్ 5 కోట్ల మంది రాష్ట్ర జనాభా యొక్క భవిష్యత్తుని మారుస్తుంది. కానీ ఎందుకని అంటే కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్లే ప్రపంచం అభివృద్ధి ఆగిపోయిందా? ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని రీజన్స్ కి కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళే. అంటే మరి జగన్ గారు అంటారు కదా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఏ ఒక్క విషయం మీద మాట్లాడినా, అంటే ఒక్క ఇష్యూ మీద మాట్లాడినా, ఈ గత 5 ఏళ్ళ చాలా ఇష్యూలు మాట్లాడారు. కానీ ప్రతిసారి ఆయన అంటుంది ఏంటంటే 3 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు. జగన్మోహన్ రెడ్డి పెళ్లి చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ జూన్ 5 నుంచి. ఏ వంక దొరకలేని జూన్ 5 నుంచి జూన్ 5వ తారీఖున జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి ఉంటది 4వ పెళ్లి చేసుకుంటాడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నైట్ మొదలైతే తర్వాత నుంచి రోజు దబుడే మామూలుగా ఉండదు. అది మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి చాప్టర్ అయిపోయిందన్న. ఓకే, రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు అంతా నడిచేది టీడీపీ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. అంటే ఎందుకని అంత ఖచ్చితంగా అలా చెప్తున్నారు? జగన్ గారు పరిపాలన అంటే జగన్ గారి పని అయిపోయిందని చెప్పి అంత ఖచ్చితంగా అలా లేదన్న, అర్థమైపోతుంది కదన్న. ఇసుక మాఫియా అన్న, ఇసుక ఇంత ముందు చంద్రబాబు నాయుడు హయాంలో స్లిప్లు ఇచ్చి ఫ్రీ ఇసుక ఇచ్చేవారు. ఇప్పుడు భవన కార్మికులకి చాలా స్థాపిమెత్తులకి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి. నీకు అర్థమైపోతుంది కదా, ఇసుక మాఫియా. మద్యం తీసేస్తే ఓటు అడుగుతాను అన్నాడు. ఇప్పుడు మద్యం తీసేసి ఓటు అడగమని అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. రేట్లు కూడా ఇంకా పెరిగే. మీరు అసలైంది మర్చిపోరు. రాష్ట్రంలో మీరు
ఆంధ్రప్రదేశ్ అన్న మీకు గోదావరి జిల్లాలండి, ఎంత ప్రశాంతమైన జిల్లాలు అనుకుంటున్నారో మీరు. అమలాపురం రండి, ఒక మెండపాటి కానీ, రామచంద్రపురం నియోజకవర్గం కానీ, ఆ ఏటుకొట్లు కానీ, మీరు ఒకసారి ప్రకృతిని చూడండి. మీరు బాలయోగ్ గారు యానం బ్రిడ్జ్ వేసాడండి, తర్వాత మనకి ట్రైన్ కూడా వేస్తానని చెప్పారు. ఈ లోపు ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవటం, ఆయన చనిపోయారండి. తర్వాత అలాగ ఉంది కదా నా, అప్పుడు అలాగ ఉంది, ఇప్పుడు అలాగ అది చెప్తాను మీకు. అంత సస్యశ్యామలమైనటువంటి జిల్లాలు కోనసీమ జిల్లాలు అంటే మీకు అలాంటి జిల్లాలని గంజాయిమయం చేశారన్న వీళ్ళు. గంజాయి అంటే తెలియదు అన్న మన జిల్లాలో. అసలు ఎప్పుడన్నా మన కుర్రోళ్ళు ఏదన్నా సిగరెట్ తాగాలంటే కూడా చాలా దూరం వెళ్ళి ఊరి చివరికి వెళ్ళి కాల్చుకుని వచ్చేవారు అప్పుడు. అంటే ఇప్పుడు మీరు నార్మల్ రాజకీయ పార్టీ లాగా మీరు విమర్శిస్తున్నారు, లేకపోతే పత్రికలు న్యూస్ లో చూసి చెప్తున్నారు, లేకపోతే మరి అక్కడ గ్రౌండ్ అట్లా చూసి మాట్లాడుతున్నారు? ఇదే అన్న, మేము రాజకీయానికి సంబంధించిన వ్యక్తులం కాదు. పవన్ కళ్యాణ్ గారికి మానసికంగా ఆయన మనసుతో సంబంధించిన వ్యక్తులు మేము రాజకీయం చేసే వాళ్ళం అయితే మా నియోజకవర్గంలో చేసుకుంటాం, మా ఊర్లో చేసుకుంటాం, మా పరిధిలో మేము చేసుకుంటాం. ఇంతవరకు వచ్చి మేము మా చిన్న చిన్న వ్యాపారాలు కానీ, లేకపోతే మా ఉద్యోగాలు కానీ ఇవన్నీ వదిలేసుకుని మేము పిఠాపురమే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఈయన అవసరం రాష్ట్రం చాలా ఉంది. ఈయన డైరెక్ట్ గా ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసి 175 సీట్లు మళ్ళీ పోటీ చేసి మళ్ళీ కొంచెం ఇబ్బంది పడే కంటే 21 సీట్లు స్థానాలు పోటీ చేసి కనీసం 21 మాక్సిమం మాకు 21 నగ్గుతామనే ధీమా ఉంది. కనీసం అంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, 10 ఏళ్ళగా పార్టీ నడుపుతున్న వ్యక్తి, పట్టుమని 175 సీట్లో కూడా పోటీ చేయలేని వ్యక్తి, మహాతో ఇప్పుడు 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు చేస్తున్న వ్యక్తి, మీ రాష్ట్రాన్ని ఏ విధంగా మీకు నడిపించగలరు? గ్రామంలో ఒక్క గ్రామంలో ఒక వార్డు నెంబర్ కానీ, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఒకసారి నిలబడ్డాడంటే, ఓడిపోయాడంటే మళ్ళీ మన్నాడు దుప్పటి మూదేస్తాడు, ఇక్కడ వెళ్ళిపోతాడు, మళ్ళీ సారి పోటీ చేయడు. ఒకవేళ చేస్తే మళ్ళీ సారి మందు పుట్టి పెట్టుకుని తిరుగుతాడు, లేదా నాకు నేను చచ్చిపోతాను రా బాబు, ఈసారి మీరు ఓట్లు వేయాలి, వేయకపోతే అని. అంటే అలాంటి రాజకీయాల పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్ళిపోలేదు. అసలు అది కళ అనమాట, ఎవడన్నా కలగన్నట్టు అనమాట. అది ఏదన్నా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు ఉండడు అనుకుంటే అది ఆడి అసమర్థతనం అనమాట. అలా వెళ్ళిపోయే మనిషి కాదు కాబట్టి నిలబడ్డాడు. కాబట్టి మేమందరం నిలబడతామని ఆయనకు చాలా గట్టి నమ్మకం ఉంది కాబట్టి ఆయన నిలబడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు తర్వాత సీఎం అవటం అయితే పక్కా అన్న అవుతాడు. ఆయన సీఎం అవుతాడు అనేది ఏదో మా కోసం అభిమానించే వాళ్ళు అభిమానుల కోసం అని కదన్న. నిజంగా ఆంధ్ర రాష్ట్రం అన్న చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. చాలా రాజకీయాలు కూడా ఇప్పుడు మన బతుకులు, మన భవిష్యత్తులు, మన రాతలు అన్ని కూడా రాజకీయాల మీద ఆధారపడి ఉన్నాయి కదా ప్రస్తుతానికి. అలా మంచి వ్యవస్థ రావాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల వల్లే సాధ్యం అవుతుంది అన్న. మిగతా అంతా సోదన్న మనకు అర్థమైపోవట్లేదు. ఈరోజు మీరు కానీ నేను కానీ ఎవరైనా బయటకు వెళ్తుంటే, ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంటే పైన మనం పేపర్ పెడుతుంటే ఏదన్నా మీరు నేను ఎందుకు వెళ్తున్నా, ఎవరన్నా మనకి ఇబ్బందిగా ఉందని చెప్పి మన బండి ఎక్కించుకుని తీసుకెళ్తున్నాం, ఎవరన్నా పెద్ద ఉన్నా లేకపోతే ఏదైనా పనికి, ఆడు పైకి కిందకి చూసి అంత పెద్ద ఆడైనా తప్పదు కదా అని ఇలా కింద పెడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే కనుక, లేకపోతే ఇక్కడ పిఠాపురం వరకు మాట్లాడుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే కనుక నువ్వు నేరుగా వెళ్ళి నీ ఇబ్బంది ఏదైతే ఉందో నీ అప్లికేషన్ నువ్వు ఇచ్చుకోవచ్చు అన్న. ఎక్కడ అవినీతి అనేది జరగదు, అసలు ఆ సమస్య ఉండదన్న. అంటే మీరు యూత్ కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటది. కొంతమంది ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే జనసేన అభిమానులు కానివ్వండి, జనసేన పార్టీ 21 సీట్లో పోటీ చేస్తుందని చెప్పి, అలాగే ఇంకో పక్కన జగన్ సింగిల్గా వస్తున్నాడు సింహం అని చెప్పి, అలాగే టీడీపీతో పొత్తు నచ్చక చాలా మంది మేము జగన్కి ఓటేసుకున్నాం, టీడీపీ జనసేన ఓటు వేయమని చెప్పి అంటున్నారు. దాని మీద మీ స్పందన? ఇప్పుడన్నా మేము అందరం మనుషులు అనమాట. మా మనుషుల మధ్య సింహాలు, పుల్లు, పందు ఇలాంటి పనిచేయవు కాబట్టి ఇప్పుడు ఈ సింహాన్ని మేము అందరం కూడా అడుగులో తోలనాకే ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ అడుగులు గేట్లు ఎత్తేసామని తోలేస్తాం కొన్ని రోజుల్లో. తోలేసాక మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. అసలు దాంట్లో సమస్య లేదు. పోలవరం కానీ మిగతా ఇతరత్ర పనులు ఏవైతే ఉన్నాయో భవన కార్మికులకి సంబంధించి కానీ, లేకపోతే ఈ మిగతా ఇసుక జనాలకు అందివ్వటం కానీ, ఇంకా కోటిపల్లి నరసాపురం అది కన్ఫర్మ్ అన్న. అది మొన్న ఆల్రెడీ మన అమలాపురం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కోటిపల్లి నరసాపురం మనకి చాలా ట్రైన్ వేయటం కానీ, ఇలా చాలా అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే మేజర్ పనులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారన్న. మెయిన్ వచ్చి రాగానే రోడ్లు వేయటం కానీ, మాకు చాలా మీటింగ్లు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు.
ఇది ఇలా చేద్దాం, ఇది ఇలా ఆయన చాలా ఆలోచనలు ఉన్నాయన్న ఆయన. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాల్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న మనల్ని మనకంటే కూడా ఆయన ఒక 5 సంవత్సరాల ముందు ఆలోచించి రాజకీయం చేస్తున్నాడు ఆయన. కానీ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పిఠాపురంలో తిరిగారు అంటే గ్రౌండ్ రియాలిటీ కొద్ది గొప్ప మీరు అర్థం చేసుకుంటారు. మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కండిషన్స్ కానీ కళ్యాణ్ గారికి? అన్న చేబ్రోలు కానీ గొల్లప్రోలు కానీ లేకపోతే ఇలా లోపలికి తిమ్మరాజుపాలెం అలా చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయన్న. చాలా ఊర్లు తిరిగాం మేము, చాలా ఊర్లు. ఇక్కడ వాగదెప్ప అనే ఒక విలేజ్ ఒకటి ఉంది, చాలా ఊర్లు తిరిగాం మేము. అక్కడ తిరిగిన ప్రతి గ్రామంలోని కూడా అక్కడ అసలు మేము వెళ్తుంటే మమ్మల్ని బాబు కూర్చోండి, రండి కూర్చోండి, మంచిలు తాగుతారా, కూర్చోండి, మీరు పవన్ కళ్యాణ్ తరఫున వచ్చారా, మీరు ఏమంటే ఈసారి కంపల్సరీ ఆయన గెలుస్తాడని మేము మీకు భరోసా చెప్తున్నాం, మీరు వచ్చే పని కూడా ఉండదు. కళ్యాణ్ గారు కూడా మాకు ఆయన మీద ఒక అవగాహన ఉంది, ఒక అభిప్రాయం ఉంది. మేము టీవీలో చూస్తున్నాం లేదా మీటింగ్లో చూస్తున్నాం, ఆయన మాటలు ఆయన పట్టుదల అంతా కూడా మాకు నిన్న వెళ్తే ఒక అతను అన్నాడు, ఒక పెద్ద ఆయన, అల్లూరు సీతారామరాజుని చూస్తున్నట్టు ఉందయ్యా పవన్ కళ్యాణ్ చూస్తుంటేనే, ఓ సుభాష్ చంద్రబోస్ని చూస్తున్నట్టు ఉందయ్యా పవన్. ఆయన హెడ్ మాస్టర్ అంట, ఒక విగ్రహం దగ్గర కూర్చున్నాడు అనమాట. ఆయన కూర్చుంటే ఆయన ఎలా మాట్లాడాడు, ఒక సుభాష్ చంద్రబోస్ని, అల్లూరు సీతారామరాజుని, మళ్ళీ ఒక ఈ మన అంబేద్కర్ని, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని, మేధావులను అందరినీ చూస్తున్నట్టు ఉందయ్యా మాకు. అలాంటి వ్యక్తి రాజకీయంలోకి రావాలి, కాకపోతే ఇప్పుడు వరకు తొక్కేశారు. ఇప్పుడు ఎవడో ఆపేవాడు కూడా లేడు ఎవడన్నా. ఇక్కడ పిఠాపురంలో మాత్రం భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరుగుతుంది. మీరు దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పాడండి. రాజకీయంలో మంచి మార్పు అయితే వచ్చిందన్న. అంటే ఈ మార్పుకి నాంది అయితే పవన్ కళ్యాణ్ గారే. అప్పుడు చిరంజీవి గారు 2009లో చేసిన తర్వాత చాలా ఇబ్బందుల తర్వాత కానీ ఎవడో పార్టీ పెట్టలేడు. అది అసలు అది అనుకోని పని అనమాట. అది అసలు ఎవడల్లో అవ్వదు కూడా. అది అలాంటిది అంత కష్టంలో చచ్చిపెట్టాడంటే అతను ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత మనోవేదనకు గురై ఉంటాడు, చాలా ఇబ్బంది పడి ఉంటాడు కదా. ఎవడెవడో ఏ మాట్లాడతాం కానీ బచ్చాగా ఏ పనికి మళ్ళీ కొడుకులు కూడా కూర్చోబెట్టి చిరంజీవి ఎలాగా పవన్ కళ్యాణ్ లాగా వీళ్ళందరూ చిరంజీవి గారి దగ్గరకు వచ్చి అన్నయ్య అని కాలు పట్టుకుని బతిమాలితే ఆయన పాడేసిన భిక్ష ఇప్పుడు బతికి టీవీల మీదకి వచ్చి మాట్లాడి వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా జనసేన వెనక ఓన్లీ కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేస్తే ఇలా జుట్టు ఎగరేసుకుంటారు. వాళ్ళు ఇలా పవన్ కళ్యాణ్ ఇలాగా ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకుంటే ఇలా ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకుంటారు అన్న విమర్శలు చేసే మంత్రులు ఉండదు. అంటే మీకోసం అంటే జనసేన వెనక తిరిగే అభిమానులు అంటే మీరు వస్తారు, వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని అంటున్నారు. మరి కుర్రోళ్ళని చూసుకుని అంత ఫ్యాంట్లు తడిపేసుకోవాల్సినంత పని ఆ టీవీల ముందు కూర్చునే నాయకులకి ఏముందన్న. మిథున్ రెడ్డి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అబ్బాయి ఎక్కడ పోటీ చేస్తున్నారన్న, అతను రాయలసీమలో పోటీ చేసేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పిఠాపురాన్ని కూర్చోబెట్టాల్సిన పనే ఉంది. కొన్ని 100 కోట్లు, కొన్ని మద్యం బాటిల్, బంగారం ఇస్తామన్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. వాళ్ళకి అంత ధీమా ఉన్నప్పుడు వాళ్ళు సంక్షేమం చేసేయమంటున్నారు. సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందినాయి అంటున్నారు. అటువంటి అందినప్పుడు వంగ గీత గారినే తిప్పొచ్చు కదా. మిథున్ రెడ్డి ఎక్కడి నుంచి రావాల్సిన పనే ఉంది, మిగతా పెద్దారెడ్లు అందరూ రాయలసీమ నుంచి దిగబడిపోవాల్సిన పనే ఉంది. కేవలం ఇది ఏంటంటే రాజకీయ కుతంత్రం అన్న. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలో అడుగుపెట్టి తన ప్రజా గళాన్ని వినిపిస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల భవిష్యత్తులు తలకిందులు అయిపోతాయనే ఒకే ఒక్క కారణంతో పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురాన్ని తొక్కేద్దామని జరుగుతున్నటువంటి కుట్ర మాత్రమే ఇది. కానీ ఇక్కడ పిఠాపురం ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని మేము అసెంబ్లీకి పంపిస్తాం, ఆయన ప్రజా గళాన్ని పిఠాపురం తరపున వినిపిస్తాం, పిఠాపురాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటామని చెప్తున్నారన్న. అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మనోడు మంచి స్లీప్ ఉంటాడు. రైట్ అన్న, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అది గుంటూరు దగ్గర నుంచి వచ్చామన్నా. గుంటూరు. ఎందుకంటే గుంటూరు నుంచి రావాల్సిన నా కారణం ఏంటి? ఇక్కడికి కళ్యాణ్ గారు ధర్మం మాట్లాడుతున్నారు, 10 మందిలో మార్పు కోసం పోరాడుతున్నాడు. 2 సార్లు ఓడిపోయి కూడా జనానికి ఏదో అన్యాయం జరుగుతుంది, నా వంతు నేను కృషి చేయాలి, ఒక మార్పు తేవాలి అని ఆయన బయటకు వచ్చి గలవైతే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పులు కప్పుచ్చుకోవటానికి కేవలం అంటే సింహం పై చెప్పుకుంటూ ఒక అయినా లెక్క కాపులను పెట్టేసి, ఎమ్మెల్యేలను పెట్టేసి, ఎంపీలను పెట్టేసి కళ్యాణ్ గారిని తిట్టించి పదవులు చేస్తున్నాడు. ఆయన సింహం అయితే ఇలా కాపులను పెట్టి తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన అభివృద్ధి మీకు చేసామని చెప్పాలి. కళ్యాణ్ గారు అభివృద్ధి గురించి, యువత గురించి, వీటి గురించి మాట్లాడుతుంటే, మార్పు గురించి మాట్లాడుతుంటే, రాజధాని గురించి మాట్లాడుతుంటే, పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళేం మాట్లాడుతున్నారు?
పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తారు, టికెట్ల రేట్లు తగ్గిస్తారు. అదంటే 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి లో బడ్జెట్ లో చూపించాలన్నది మా ఆశ. 10 మంది చూడాలనుకుంటారు. మరి నీ సిమెంట్ రేట్ ఎంత, నీ బస్తా సిమెంట్ బాటరీ కంపెనీలు మీయే కదా, మరి అవి తగ్గించే పేదలు బతుకుతారు కదా. మరి ఇసుక కూడా అలానే చేయొచ్చు కదా. అప్పుడు చంద్రబాబు, లోకేష్ బాబు ఇసుక దోచుకుంటున్నాడు అని చెప్పి మీరే చెప్పినారు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? మీరు ఇసుక కబ్జా చేస్తుంది మీరు, ఇప్పుడు ఇసుక మీద బతుకుతుంది మీరు, లక్షల కోట్లు సంపాదిస్తుంది మీరు. ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి గలవెత్తి మాట్లాడితే వాళ్ళ మీద ఎస్టీ కేసులు, దాడులు చేపించడం, అర్ధాంతరంగా చంపేయటము, కేసు లేకుండా మాఫీ చేయటము. ఎక్కడన్నా పోరంబాకు సుక్కల భూములు ఉంటే డోను సర్వే పెట్టేసి అవి మొత్తం తెలుసుకొని ఆ భూములు వైసీపీ బినామీల మీద ట్రాన్స్ఫర్ చేసుకోవటము. ఆ ఊర్లో ఎవరు లేకుండా ఎక్కడ పక్క రాష్ట్రం వెళ్ళేసి పక్క రాష్ట్రాల్లో జాబులు చేసుకుంటే ఆ వీక్నెస్ వాలంటీర్లా తెలుసుకొని ఆ ఇళ్ళ పెద్దలకి మీకు రైతు భరోసా పడుతుంది, మీకు ఎలా పడుతుంది, ఇవి వస్తాయని చెప్పేసి మాయమాలు చెప్పేసి ఆ పట్టకాటికలు తెప్పించుకొని వాళ్ళ పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేసుకోవటం. గవర్నమెంట్ చాలా పెద్ద ఎలిగేషన్స్ చేస్తున్నారు మీరు గవర్నమెంట్ మీద. అయితే అంటే ఇన్ని చేశారు, అన్ని చేశారు, వాలంటీర్ని ఎలా వాచ్ చేయాలి? ఈ ధర్మం అండి, నేను మాట్లాడే నిజము. కాదంటే రమ్మను, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరు మా ఊరు రమ్మను. మాది ఉప్పరపాలెం, ఎడ్లపల్లి మండలము, 153 ఎకరాల చెరువుని, వ్యవసాయం చెరువుని కబ్జా చేశారు లేదు నేను చూపెడతాను. 7 ఎకరాల 70 సెంట్లు ఆ మహిళల చెరువుని కబ్జా చేశారు నేను చూపెడతాను. నడు రోడ్డు పగలగొట్టేసి డ్రైనేజ్ చేశారు లేదో నేను చూపెడతాను. నా సొంత భూమి 2 ఎకరాల 70 సెంట్లు కబ్జా చేశారు నేను చూపెడతాను. విడుదల రజనీ గారు మీది కబ్జా అయిందనా? అయిపోయిందండి. నేను ఒక వీడియో తీసి పెట్టాను. మీ ప్రభుత్వము ఇంత చక్కగా పరిపాలించినప్పుడు మీరు బస్సులు పెట్టి ఆడవారికి 500 ఇవ్వాల్సిన అవసరం లేదు, మగవారికి బిర్యానీ ప్యాకెట్ 1000 రూపాయలు ఇచ్చి మందుకు వాటర్ బాటిల్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు అభివృద్ధి చేయకుండా జనం దోచుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని నేను ఒక వీడియో తీసి పెట్టిన యూట్యూబ్లో. దానికి వీడు పునాది ఏంటి, వీడు షూటింగ్లో వర్క్ చేస్తాడా, వాడు నాకు చేశానని చెప్పి నా షూటింగ్ కల్లా తీసేసి నా మీద కేసులు పెట్టేసి నా మీద దాడి చెప్పి నేను వైఎస్ఆర్ పార్టీ రీజన్ చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీ. కానీ జగన్ గాడు వచ్చిన తర్వాత, జగన్ గాడు అని ఎందుకంటున్నానంటే ఇంతకుముందు అభిమానం ఉండేది, ఇప్పుడు ఉండలేదు. వాడు చేసే లంగా పనులు అలాంటివి. వాడు వచ్చిన తర్వాత వాడు చేసే అకృత్వాలను పట్టేసి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన దాకా వాళ్ళ అమ్మిడి కొడుకు అక్కడున్న రజనీ గారు చేసింది ఏంటంటే అక్కడ గ్రానైట్ కోరీలు ఉంటాయండి మాటూరు దగ్గర. వెస్టిల్ది 55 ఎకరాలు చిల్లర గ్రానైట్ కోరీలు మీకు కొంటామని చెప్పేసి మాయమాలు చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చేసి ఆ కోరీలు మొత్తం ఆక్రమించేసుకున్నారు. మా ఊర్లో ఒక నెలకొచ్చి 150 కోట్ల ఆదాయం వచ్చే కోరీలు, కొండ కోరీలు, కంకర కోరీలు, అది భూమట్టం చేశారు, కుంట్లో పెట్టేసినారు. దానివల్ల ఎంతమంది ఇల్లు ఇదైపోతున్నాయి, బోర్లు మంచినీళ్ళకి వేసుకున్న ఇళ్లలో బోర్లు పూడిపోతున్నాయి, పెద్దలకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ మాట్లాడితే కేసులు, బెదిరింపులు. లాస్ట్కి మీ ఓడిని కొంచెం అదుపు చేసుకోండి, లేదంటే మీ ఓడి వల్ల మీ కుటుంబం ప్రాబ్లమ్స్లో పడిపోద్ది, మీ పిల్లలకి పింఛన్ ఇది మన అమ్మఒడి పథకాలు ఆగిపోతాయి, మీ ఇంట్లో మీ పెద్దల పింఛన్ ఆగిపోతాయి, మీ ల్యాండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ చెప్పేసి ఇంట్లో బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకసారి ఒక వాయిస్ రేజ్ అయిందంటే దాన్ని అంచవేతనానికి ఎన్నైనా చేస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సైకో. తన డబ్బు కోసం, తన పదవి కోసం, తన కింద ఎవరైనా బానిసలాగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి. ఎవరైనా ఎదిరించి మాట్లాడితే ఆ వర్గం చేతనే దాడులు చేపించి లాస్ట్కి వచ్చేసి వాడు పిచ్చోడానికి ముద్రేసి ఒక సర్టిఫికేట్ ఇప్పిస్తాడు. సొంత బాబాని చంపినప్పుడు చంద్రబాబు చంపించాడని చెప్పి అతనే మాట్లాడాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సిబిఐ కేసు చేస్తాము, బయటికి లాక్కొస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా నెల అయితే ప్రభుత్వం కూడా మారిపోతుంది అనుకోండి. సిబిఐకి ఇక్కడ ఇచ్చారండి వాళ్ళు, ఎక్కడ ఇచ్చినారు? సిబిఐకి వేయలేదు కదా. నువ్వు చేసిన తప్పుని కప్పుకోవటానికి అవినాష్ రెడ్డిని ముందు పెట్టేసి వాడిని కాపాడుకుంటూ వస్తుంది నువ్వు, భారతీ మేడం గారు. మీరు అప్పుడేమన్నారు ఎలక్షన్స్ ముందులో ఓ సీడీ దొరికింది అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఆ సీడీ దొరికింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా బయటకు వస్తుంది అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం. ఆ మరణం గురించి ఏమైంది? కానీ అందరూ ఆయన బానిసల కింద బతకాలని చెప్పి మీరు అంటున్నారు, కానీ ఆయన ఏమంటున్నారంటే ప్రతి ఒక్క ప్రజానికాన్ని అక్క, అవ్వ, తాత అని చెప్పి, చెల్లి అని చెప్పి కలుపుకుని వెళ్తున్నారు. ఆయన ఏమంటారంటే నేను మీ బిడ్డని, మీ బిడ్డ వల్ల మంచిది అయితే ఓటేయండి, లేదా లేదని చెప్పి అంటారు. నేను మీ బిడ్డనే, మీ బిడ్డ వల్ల మంచి జరిగితే ఓటేయమంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర బిడ్డ, లేకపోతే ఎస్టీల బిడ్డ, లేకపోతే బీసీల బిడ్డ, లేకపోతే కాపుల బిడ్డ, లేకపోతే రాజుల బిడ్డ, లేకపోతే వడ్డీ రాజుల బిడ్డ, లేకపోతే మాది వాళ్ళ బిడ్డ, లేకపోతే ఏ బిడ్డ చెప్పను?
దాని మీద నువ్వు కాస్ట్లు అర్థం పెట్టుకొని నువ్వు కాస్ట్ ఫీలింగ్ పెట్టచ్చి ఓటింగ్ చేస్తుంది మీరు, మాట మీద మీ బిడ్డ అంటారు. మీ బిడ్డ అన్నప్పుడు నువ్వు పద్దాలు కట్టుకుని రావాల్సిన అవసరం లేదండి. పబ్లిక్ తిరగచ్చు. నువ్వు పద్దాలు కట్టుకుని తిరిగి మొన్నదా పద్దాలు కట్టుకుని తిరిగినావు, అదంటే మీ బిడ్డ అంటున్నావు. మరి మీ బిడ్డ అంటున్నావు. నువ్వు రోడ్లు పద్దాలు కట్టుకుని తిరిగేసి నువ్వు అమ్మ మన ప్రభుత్వం మీకు మంచి జరిగిందా లేదా, ఈ జిల్లాకి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఈ సర్పంచ్, ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఈ ఇంటికి మీకు ఏ పథకాలు వచ్చినాయి, 50 కుటుంబాలకు వచ్చి ఒక వాలంటీర్ ఎంతమంది ముసలి పింఛన్ పెట్టుకున్నారు, ఎంతమంది పింఛన్ హాజరైంది, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు 18 ఏళ్ళు అన్నారు, అవి ఎంతమందికి అప్లై చేశారు, ఎన్ని అప్లికేషన్ పెట్టారు, ఎంతమందికి వస్తున్నాయి, ప్రజా పరిపాలన అంటే ఇవన్నీ అడగాలి కదా, తెలుసుకుని చేయాలి కదా. ఎక్కడ చేశారండి ఆయన చెప్పండి, మీరు చెప్పండి. అంటే అది చేయలేదని చెప్పి 70 చోట్ల ఎమ్మెల్యేలు మార్చి కొత్త ఎమ్మెల్యేలు పెట్టారు జగన్ గారు. కొత్త ఎమ్మెల్యే క్యాండిడేట్ లంగాగాడండి, లంగా రాజకీయం. ఆడేం చేస్తుంది, నెలసరి డేట్ వచ్చినప్పుడు డైపర్లు వేసుకుంటే అవసరం అయితే ఆ లంగాలు కూడా తీసి బయట వేస్తుంది. అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఎందుకంటే మళ్ళీ మీడియానే కొనేసి పడేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చెల్లికి న్యాయం చేయలేనాడు. మొన్న రీసెంట్గా అంటున్నారు, వాళ్ళ చెల్లి గారిలో అంటున్నారు, చంద్రబాబు గారికి వాళ్ళ కొడుకు మ్యారేజ్ కోసము, అంటే నేను అంత చదువుకోలేదండి, నాకు అంత క్లారిటీ తెలీదు, అంటే మాట్లాడితే తెలీదు, మా భాష ఇలాగ ఉంటుంది, ఓటాలం కదా. తను వాళ్ళ కొడుకు మ్యారేజ్ కోసం మన శుభలేఖ కార్డు ఇవ్వడానికి వెళ్తే ఎల్లో శారీ కట్టుకుని వెళ్తే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, చంద్రబాబు గారు అంటే తనకు డబ్బులు ఇచ్చేసి ఇలా చేస్తున్నారంట, తిట్టిస్తున్నాడంట. అంత అవసరం లేదు, నువ్వు చేసింది చెప్పురా బాబు. ముందు నీ చెల్లిని గోడకేసి కొట్టింది, మీ అమ్మగారిని బెదిరిస్తుంది, నువ్వు జైల్లో ఉన్నప్పుడు మీ చెల్లి గారు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి మోకలు అరిపోయేదాకా బ్యాండేజ్ తిరిగింది, పార్టీ నిలబెట్టింది. అది చెప్పు. అసలు నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత 2014లో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నావు కదా, అడుగుపెట్టావు కదా. నువ్వు నిజమైన సింహానం అయితే, నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డవైతే, అదే రక్తం నీళ్ళు కనుక మరుగుతే, నువ్వు జనం కోసం పోరాటం చేసినోడు అయితే నువ్వు అసెంబ్లీ దండం పెట్టి బయటకి ఎందుకు వచ్చినారు బచ్చ, అది చెప్పురా ముందు. కానీ మీరు చాలా పెద్దగా అంటున్నారు. అంటే ఒక పక్కన శర్మిలా గారు కూడా పార్టీ పెట్టారు తెలంగాణలో. అక్కడ పార్టీ పెట్టి అది కాంగ్రెస్ విలీనం చేశారు. ఒక ఎలక్షన్ కూడా చూడలేదు ఆవిడ, అంటే పోటీ చేయలేదు. కానీ ఇక్కడ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. 2019లో ఘోరంగా ఓడిపోయారు 2 చోట్ల. అలాగే పెట్టిన అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఒకే ఒక ఎమ్మెల్యే నెగ్గాడు. ఆయన ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు. ఈసారి కూడా ఓడితే కనుక శర్మిలా లాగా ఏ బీజేపీలోనో, వైఎస్ఆర్సీపీలోనో, లేకపోతే వేరే పార్టీని విలీనం చేస్తారా? అసలు మొగతనం అంటే ఏంటి తెలిసిన, 2 సార్లు ఓడిపోయి కూడా నా జనం కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, నీ మార్పు తేవాలి, యువతకి ఒక బలంగా నిలబడాలి, ఒక ఎన్నుముక్క నిలబడ్డా చూసావా, అది మొగతనం. సింహం అంటే ఏంటి తెలుసా, నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఉదయించే సూర్యులాగా వచ్చి గర్జించి మాట్లాడి ఎక్కడ తగ్గకుండా ఇప్పటి వరకు 10 మందిలో మార్పు తేగలిగిన వ్యక్తి అంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గురించి బచ్చ లెక్క సైకో రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే, ఏది అడిగినా అసలు పెళ్ళిళ్ళు తప్ప ఇంకా వేరేది ఏమన్నా చెబుతారా? కళ్యాణ్ గారు ఏమో జనం గురించి, రైతులు గురించి మాట్లాడతాడు. వాళ్ళకి మరణించిన వాళ్ళకి డబ్బులు లక్ష రూపాయల కాడ 30 కోట్లు ఖర్చు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రూపాయి తీసి ఇచ్చినారా? కార్మికులు ఇసుక ఇబ్బంది వచ్చి కార్మికులు ఇదయ్యి కళ్యాణ్ గారి కాడికి వెళ్తే 2 సార్లు ఓడిపోయిన తర్వాత అది కూడా కళ్యాణ్ గారు వచ్చేసి గలమెత్తి మాట్లాడాడు, లాంగ్ మర్చని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఏమైనా చేసినాడా? చేయలేదు కదా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన తప్పు కప్పించుకోవడానికి కాపులు ఎలా కొనేసి పవన్ కళ్యాణ్ మీద ఆయన పంపించి పర్సనల్ ఇష్యూస్ మాట్లాడి మీరండి. కళ్యాణ్ గారు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మాట్లాడారు. మొన్న గారు ఎందుకు మాట్లాడారంటే, మీరు మార్గమునిస్తే పిల్లలను మార్చుతారు, కారును మార్చినట్టు పిల్లలను మార్చేస్తారు, తన పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? నీవు ఏం పని చేస్తున్నావు? నీకు 1,00,000 కోట్లు ఏడ నుంచి వచ్చినాయి? నీ మాటకు వద్దాము. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ 1,00,000 కోట్లు అంటున్నారు. మరి ఆయనకి కార్ కూడా లేదంట కదా, ఎఫిడవిట్ లో పెట్టారు ఆయన కార్ లేదని. మీరేమో 1,00,000 కోట్లు అని చెప్పంటున్నారు ఆయనకి. ఆయన శాలరీ తీసుకోకుండా రూపాయి జీతంతో ఆయన సీఎం కింద చేస్తున్నారు ఆయన. మరి రూపాయి జీతం తీసుకున్న వాడికి మరి 700 ఇంతకుముందు 2014లో ఆయన ఇది ఇచ్చాడు, తన ఆస్తులు ఇచ్చాడు కదా. అప్పుడు ఎంత అండి ఆయన ఆస్తులు? ఇప్పుడు ఎంత అండి? మరి రూపాయి జీతం ఇక్కడ రోజుకి 5 రూపాయలు ఇచ్చిన వాడికే ఉంటలేదు బొక్క. వెనక చూసుకుంటే మరి రూపాయి జీతం మరి 150 కోట్ల పైన ఎలా వెనకేసాడండి? లాజిక్ లేకుండా ఎలా మాట్లాడతారండి? జనం గొంతులు కోసేసి రెండో కంటిది లేకుండా సోమ చేసినోడు గొప్పోడు. కళ్యాణ్ గారు ఒకటే అండి, కళ్యాణ్ గారికి చంపటం, బెదిరించటం, మోసం చేయటం,
లాక్ తినడం ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. దాన్ని చూసే వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను జనసేనకి సపోర్ట్గా తిరుగుతున్నాను. ఓకేనా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బిజినెస్ పర్సన్. ఆయన చేతుల్లో ఏం లేదు. రిమోట్ మొత్తం భారతీ మేడం దగ్గర ఉంటుంది, అవినాష్ రెడ్డి దగ్గర ఉంటుంది, సద్దల దగ్గర ఉంటుంది. ఇంకో ఇద్దరు ఉండాలండి, వాళ్ళ పేర్లు కూడా ఎందుకు లంగా పేర్లు వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చెప్పింది వీడు వింటాడు తప్ప ఇంకేం లేదు. కాపీ జగన్మోహన్ రెడ్డికి వాడు చెప్పినప్పుడు కళ్ళు అలా చూస్తే తగ్గాలి, లేదని వీడు ఎక్స్ట్రా మాట్లాడితే స్మైల్ ఇచ్చాడంటే వాడు ఇంక పతనం అయిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి అలా నవ్వుతూ చెయ్యి మీద ఇచ్చాడంటే సరే చూద్దాం అన్నాడంటే వాడు పతనము. అది జగన్మోహన్ రెడ్డి సైకోయిజం, ఇది సత్యం. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, అలా ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చారు. అలాగే మీరు కూడా వచ్చారు కదా, మీరెందుకు మరి వాళ్ళు అంటారు ముద్రగడ్డ వచ్చాడు, మిథున్ రెడ్డి వచ్చాడు, దూరంపూడి వచ్చాడు అని చెప్పి మీరు కూడా వస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో. కళ్యాణ్ గారిని ఓడించడానికి మేము మా డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మార్పు కోసం మేము పోరాడుతున్నాం. అమ్మా మారండి అమ్మా, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నాడు, మీ ల్యాండ్ల మీద ఇలా చేస్తున్నారు, మార్పు కోసం మేము కూడా వస్తున్నామమ్మా, మారిన ఒక అవకాశం ఇచ్చి చూడండి, తను నిరూపించుకుంటాడు. మార్పు అనేది 0 నుంచే వస్తుంది, 10 రూపాయల నుంచి రాదు. 10 పక్కన 0 పక్కన 1 పెడితే 10 అవుతుంది. అలా మార్పు అనేది వస్తుందమ్మా అని తిరగడానికి వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి లెక్క రౌడీలను పంపించేసి 50 మందిని, మిథున్ రెడ్డి గారిని పంపించేసి కోర్టులు ఇక్కడ పెట్టేసి, వంగ గీత గారిని కొంచెం రెచ్చగొట్టేసి వాడు ఉంటాడు అబ్బా, వాడు కాపునేత, వాడి పేరు ఎందుకులే మళ్ళీ బొక్క, ఎందుకు వాడు ఊరికే కులం తాగడి బతికేవాడు, వాడు అక్కడ కడుపును పుట్టిన కూతురు అంటే వాడు ప్రాపర్టీ కాదంట. 18 సంవత్సరాలు దాకానే ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత తన ప్రాపర్టీ కాదంట. ఒరే లంగా, మళ్ళీ కొడుకు మరి ఎలా అవుతారా అంటే, నీ కొడుకు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళేసి దాని ప్యాకేజ్ మాట్లాడుకుంటే నీ కొడుకు నీ ప్రాపర్టీ, మరి వాడికి పెళ్లి అయిపోయింది కదా. ఒక ఆడపిల్లని అంత అలాగా ప్రాపర్టీ అంటున్నారు. దాని ప్రాపర్టీ అంటే పక్కన ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వంగ గీత గారు క్లాప్స్ కొట్టారు. రాజుకి మీకు అర్థం కాదు, నా ప్రాపర్టీ కావట్లేదా, నా ప్రాపర్టీ కాదంటే అంటే నువ్వు మగోడు కాదని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. మిమ్మల్ని నమ్ముకొని వచ్చి 7 అడుగులు ఒక బంధం లెక్క నీతో నడిచి మీ భార్యనే మీరు శంకించారండి. వాళ్ళ భార్యనే శీలం మీద చేసినట్టుగా మాట్లాడాడు ఆయన, నా ప్రాపర్టీ కాదని. ఆలోచన మాట్లాడుతున్నా లేక మాట్లాడుతున్నా అనేది ఆయనకు తెలియాలా, ఆయన మనసాక్షి తెలియాలా. అంటే మీరు ఇప్పుడు గత కొద్ది రోజులుగా పిఠాపురంలో తిరుగుతున్నారు, కళ్యాణ్ గారికి వెళ్ళి ఏ విధంగా ఉండబోతుంది సార్? 100 లో 85% కళ్యాణ్ గారికి బెమ్మరథం పడుతున్నారండి. 85% నిజంగా మాట్లాడుకోవాలి. 85% కళ్యాణ్ గారికి బెమ్మరథం పడుతున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తున్నారు అన్నమాట. ఏంటి ఈ వైసీపీ వాళ్ళు పెట్టే భయాలకి, అంటే ఇంటి పన్ను కాడ కానీ, కరెంట్ బిల్లు కానీ, అమ్మఒడి పథకాలు కానీ కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా లాస్ట్ ఆ టైంకి మేము ఎవరికి వెళ్ళి వాళ్ళకి వేస్తామండి, కానీ మేము భయపడుతున్నాము, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెబుతున్నారు. మార్పు అయితే చాలా గట్టిగా వచ్చింది, విజయం మనదే